హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్సిరా మనోజ్ కుమార్ జన. ఇప్పుడు మనం వచ్చేసాం అనిల్ అన్న బన్నీ అన్న దగ్గరికి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం కదా, మొత్తం డీటెయిల్స్ అన్ని అనిల్ అన్న బన్నీ అన్నతో కనుక్కుందాం. నా పేరు బుల్సిరా మనోజ్ కుమార్ జన అంటారు. నేను ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామన్నా? గాజులపల్లి ఉన్నాం. గాజులపల్లి ఏ డిస్ట్రిక్ట్? పుట్టపడతాను. ఏమన్నా పుట్టపడుతుంది. ఎవరన్నా? గాజులపల్లి అంట ఫ్రెండ్స్. ఎద్దు పేరన్నా? బ్రాండ్రామ్. ఎద్దు పేరు బ్రాండ్రామ్ అంట. ఇంకా ఎద్దు పేరు జోగి అన్న. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎద్దు పేరు జోగి అంట. లక్షనా? అంటే ఇది దూడ. ఈ దూడ ఎన్ని పోతూ ఉంది, ఏం కదా అని కనుక్కుందాం. అదే పేరు కూడా అడుగుదాం. దూడ పేరునా? మీ లక్షణ పాల పొలతో ఉంది. మీ లక్ష అంట, పాల పోతుందంట. ఎంత అన్న వయసు? 2 ఏళ్ళ. ఓకే ఫ్రెండ్స్, అదే ఈ దూడ ఎక్కడెక్కడ పందాలు ఆడింది కూడా తెలుసుకున్నాం. ఈ దూడ పందాలు ఆడింది 4 పందాలు. 4 పందాలు ఆడిందా? ఎక్కడెక్కడ ఆడింది? పెద్ద రేస్ వచ్చేసి మల్లంపల్లి నిర్మాణ దగ్గర జరిగింది. ఆ పని మల్లెంపల్లి నిర్మాణ ఆడిందంట. ఇక్కడ నిర్మాణంలో ఎన్ని రౌండ్ పాస్ అయిందన్న? ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అయిపోయింది, జోగితో పడింది. ఫస్ట్ రౌండ్ పేరు జోగితోనా? ఓకే. ఇంకోటి ఇక్కడ మల్లంపల్లి దగ్గర అన్న, అక్కడ ఇది దేవర ఆపోజిట్ పడింది అన్న, అక్కడ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ రౌండ్. మల్లెంపల్లి రేస్ లో దేవర ఆపోజిట్ అన్న. అక్కడ ఫస్ట్ రౌండా? అక్కడ ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అయిందంట. ఇంకోటి వచ్చి ఇది లక్ష అంట. నుంచి ఇచ్చారు, ఏం కదా, మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం అన్నతో. దీని ఓనర్ ఎవరన్నా? దీని ఓనర్ బన్నీ అన్నట. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇది వచ్చేసి మహారాష్ట్ర ఇంటి కర్ణాటక వచ్చిందన్న. కడూరు దగ్గర నుంచి మేము పట్టుకొచ్చుకున్నాము. అనిల్ అన్న దగ్గరికి. అనిల్ దగ్గర నుంచి నేను పట్టుకున్నాను. మహారాష్ట్ర నుంచి ఎంత తెచ్చారన్న ఇక్కడ కడూరుకి? అక్కడికి 1.20కి తెచ్చినారన్న. 1.20కి. అక్కడ నుంచి కర్ణాటక నుంచి ఇక్కడికి ఎంత తెచ్చినారు? 1.50 కన్నా. ఓకే ఫ్రెండ్స్, మహారాష్ట్ర నుంచి ఇది కడూరుకి 1.20 గంట. అక్కడ నుంచి ఆంధ్రాకి రావడానికి 1.50 తెచ్చినారంట. ఇది రేస్ ఆడిందన్న మన ఆంధ్రాలో? 10 రేస్ ఆడిందన్న. మన ఆంధ్రాలో 10 రేస్ ఆడిందంట. ఎన్ని రేసు పెట్టిందన్న? 4 ప్రైజ్ కొట్టింది. 4 ప్రైజ్ కొట్టిందా? ఎక్కడెక్కడ? మల్లంపల్లి, మిడిమామిడి, జానకంపల్లి, కడగల్ దగ్గర. 4 రేసు ఆడిందంట. 10 రేసు ఆడిందంట ఫ్రెండ్స్. 10 రేసుల్లో 4 రేసులు పందెం కొట్టిందంట. అంటే అక్కడ పందెం ఎంత ఒక రేసు? ఇక్కడ మల్లంపల్లి దగ్గర వచ్చి ఫస్ట్, జానకంపల్లి సెకండ్, ఇక్కడ మిడిమామిడి దగ్గర థర్డ్. నిజవాడ దగ్గర థర్డ్ ప్లేస్ అంట. నిజవాడ దగ్గర పెద్ద పందెం అనేసి అన్నారు. అది ఎంత ఫస్ట్ ప్రైజ్? ఫస్ట్ తులం బంగారం. ఓకే. సెకండ్ వచ్చేసి అర్ధతులు. 3 ముక్కాలు తులం. మూడో ప్రైజ్ లక్ష కొట్టిందా అన్న? 3 కొట్టింది. ఓకే. మొన్న కర్ణాటక వెళ్ళింది అన్నారు, అక్కడ ఏమైందన్న? కర్ణాటకలో ఫస్ట్ రౌండ్ వచ్చేసి రామకార పడిందన్న, కొట్టేసింది. సెకండ్ బై వచ్చింది. థర్డ్ వచ్చేసి సిపాయి వచ్చిందన్న ఆపోజిట్. సిపాయి దగ్గర ఏమైందంటే కొంచెం స్పీడ్ అయిపోయి ఇది లక్ష ఆపోజిట్ అయితే చాలేదన్న. అట్లా అయ్యి కొంచెం డిస్టెన్స్ ఏం లేదు, కొంచెం మోరడన్న, అట్లే సిపాయి వెళ్ళిపోయింది. తెలియదు అక్కడ సిపాయి కర్ణాటకలో అజంపూర్ రేస్ సిపాయి డెవిల్ పాస్ అయినాయి. మన లక్షను ఆపోజిట్ అన్న బిలిగిరి. లక్షను బిలిగిరి ఫస్ట్ రౌండ్ పాస్ అయినా, సెకండ్ రౌండ్ బై వచ్చాయంట. 3వ రౌండ్ లక్ష సిపాయి డెవిల్తో 3వ రౌండ్ ఫెయిల్ అయినాయి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, జోగి నెంబర్ 1 జోగి.
దగ్గరికి వచ్చేసాం. కర్ణాటక ఛాంపియన్ నెంబర్ 1 జోగి అక్కడ చాలా రేసులు కొట్టి అక్కడ ఒక ఛాంపియన్ గా పేరు పొందిన జోగి మన ఆంధ్రాకి వచ్చి మన ఆంధ్రాలో కూడా చాలా రేస్ అనేది పాల్గొని అక్కడ చాలా రేసులు కూడా కొట్టింది. అంటే జోగి అనేది ఇక్కడ రేస్కి వెళ్ళినా కూడా మొత్తం మన ఆంధ్రాలో చాలా మందికి జోగి మన ఆపోజిట్ పడిందంటే చాలా మంది భయపడతారు. అండ్ ఎందుకంటే కర్ణాటకలోనే ఒక ఛాంపియన్ అంటే మామూలుగా కాదు, మొత్తం ఒక మంచి మంచి ఎద్దుల్ని ఒక ఛాంపియన్ డ్రైవర్లు అందరినీ భయపెట్టించిన నెంబర్ 1 జోగి ఇప్పుడు మన అనిల్ అన్న పట్టుకొని వచ్చినాడు. ఎంత కొనుగోలు చేసినాడు, ఏం కథ, దానికి ఏమేం కథ అనేది మొత్తం అన్ని అనిల్ అన్నతో తెలుసుకుందాం మనం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు జోగి? మల్లంపల్లి నుంచి మల్లంపల్లి నుంచి పట్టుకొచ్చినావా? ఓకే, ఎంత కొనుగోలు చేసినావు మల్లంపల్లి నుంచి? 1,70,000. మల్లంపల్లి నుంచి 1,70,000 కొనుగోలు చేసినావు. అంతకుముందు రేస్ ఆడిందన్నా మన ఆంధ్రాలో? ఆడిందన్న. ఎక్కడెక్కడ ఆడింది ఏమో తెలియదు అన్న. మనము ఇక్కడ పట్టుకొచ్చుకొని మనం రెడీ చేసుకొని మళ్ళీ బ్రాండ్ రామ్ చేసుకొని మంచిగా ఆడాలని. ఓకే ఫ్రెండ్స్, అన్నకి అంత ఐడియా లేదంట ఎక్కడెక్కడ పందాలు ఆడింది అనేది. ఇప్పుడు అన్న 1,75,000 కొనుగోలు చేసి ఇక్కడ పట్టుకోవచ్చాడంట. దీనికి జోడి బ్రాండ్ రామ్ వేసి నెక్స్ట్ రేస్ లో పందెం కొట్టాలని చాలా ఆశగా ఉత్సాహంగా ఉన్నాడంట. అండ్ జోగిని ట్రైనింగ్ ఎట్టిస్తాను మీరు? చిక్రీ బండి కట్టి తీసుకొచ్చినా. చిక్రీ బ్రాండ్ గురించి అడుగుదాం. బ్రాండ్ ఎవరిదన్నా? బ్రాండ్ అనిదంట. ఎక్కడి నుంచి పట్టుకొచ్చిన బ్రాండ్? నేను ఇక్కడ మా పక్కన ఊర్లోనే పడుతున్నాను. ఎవరు? నిడిమాల్లో. నిడువాల నుంచి పట్టుకొచ్చిన అంత ఎందుకు అనుకుంటున్నాను? జత కలిసి 1,50,000 పోయింది. అంటే బ్రాండ్ అని చెప్పి ఇంకోటి అది అమ్మేసింది. అది అమ్మేసినా? ఓ 2 రోజులు తప్ప అందరూ రేట్ జరిగిన ఆడింది. అందరూ మొత్తం రేట్ ఆడింది. ఎక్కడ పందెం కొట్టింది? నిడిమాల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టినాను. విజయవాడలో పెద్ద పందెం ఫస్ట్ టైం కొట్టిందా? దీనికి జోడి ఏదన్నా? దేవాల. బ్రాండ్ రామ్కి నిడువాల రేస్లో దేవా అంట. ఇంకా ఎక్కడ ఆడిందా? పట్నంలో 4వ ప్రైజ్ కొట్టినాను. పట్నంలో 4వ ప్రైజ్. పెడవల్లి ఇంకోటి పెడవల దగ్గర కొట్టింది. పెడవల దగ్గర 4వ. అక్కడ 4వ ప్రైజ్.